హుజరాబాద్ మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అనితారెడ్డి, పత్తి అనితారెడ్డి, కృష్ణారెడ్డి దంపతులు ఉన్నారు ఇక్కడ మనతో పాటు. అనితారెడ్డి గారు సర్పంచ్గా విజయం సాధించారు. దానికి సంబంధించి గ్రామంలో పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గ్రామ సర్పంచ్గా ఎన్నుకునే విషయంలో ప్రజలు చాలా స్థానిక సమస్యల్ని బేస్ చేసుకొని ఓట్లు వేస్తూ ఉంటారు. ఆ మేరకు వచ్చిన ఫలితంని ఎట్లా చూస్తున్నారో తెలుసుకునేందుకు అనితారెడ్డి మనతో పడ్డారు. మేడం, మీ విజయం ఎట్లా చూస్తారు, ప్లస్ గ్రామ ప్రజల రుణాన్ని ఎట్లా తెచ్చుకోబోతున్నారు? అందరికీ ధన్యవాదాలు. ఊరి అందరి సహకారంతో నేను గెలిచినాను. ఓకే, ఏం సమస్యలు గుర్తించారు, ఏం చేయబోతున్నారు ఊళ్ళకి? ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయండి, ఆ సమస్యలన్నీ తీర్చుతాం. కృష్ణారెడ్డి గారు, ముఖ్యంగా మీ గ్రామంలో ఏకగ్రీవం కావాలనే ఒక ప్రయత్నం జరిగినట్టు కూడా మాకు తెలుసు. కానీ మళ్ళీ ఎందుకు పోటీ ఉండాల్సి వచ్చింది, ఎట్లా దాన్ని మీరు అధిగమించగలిగారు? మా గ్రామం 25 సంవత్సరాల క్రితం వేరుగా పోతిరెడ్డిపేట నుంచి విడిపోయి కొత్త గ్రామంగా ఏర్పడ్డది. 25 సంవత్సరాల నుంచి జరగాల్సినంత అభివృద్ధి మా గ్రామానికి జరగలేదు. అదేవిధంగా మా ఊర్లో ఏడాది క్రిందటి వరకు కూడా ఒక టెంపుల్ లేదు, ఒక గుడి లేదు. ఎట్లన్నా గుడి కట్టాలని గ్రామస్తుల సహకారంతో టెంపుల్ నిర్మాణం చేశారు. ఏకగ్రీవం అంటే టెంపుల్కి, గ్రామ పంచాయతీకి, గ్రామానికి సంబంధించిన కొంత ఫండ్ ఏమన్నా ఇస్తారా, ఏమైనా మీరు సహాయం చేస్తారా అని అడిగారు. నేను చేస్తా అని చెప్పాను. చేస్తా అని చెప్పగానే గ్రామస్తులందరూ కలిసి సరే కొంత చట్టానికి విరుద్ధమైన గ్రామస్తులందరూ కలిసి తీర్మానం చేశారు. ఎవరు నామినేషన్ వేయకూడదు, కృష్ణారెడ్డి వాళ్ళ కుటుంబం నుంచి నామినేషన్ వేస్తారు, వారు గ్రామానికి సహకరిస్తారని చెప్పారు. చెప్పిన తర్వాత అందరూ కూడా టీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు, బీజేపీలో ఉన్నవాళ్ళు, ఆల్ పార్టీస్ సపోర్ట్ చేశాయి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. వెంటనే మా హుజరాబాద్లో రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం మా కౌశిక్ రెడ్డి, ఆయన మనిషిని తీసుకొచ్చి ఇగో నేను పెడుతున్నా 25 లక్షలు కృష్ణారెడ్డి ఇస్తారన్నాడు కదా, 25,50,000 నేను ఇస్తా, ఇవి తీసుకుపోయి విలేజ్ పెద్ద మనుషులకు డిపాజిట్ చేసి మీరు నిలబడండి అని పంపించారు. వీళ్ళు కూడా మొదట మీరు నిలబడమని చెప్పారంట. ఎట్టి పరిస్థితుల్లో నిలబడాల్సిందే, వాడు ఓడిపోవాల్సిందే. ఎందుకంటే హుజరాబాద్ నియోజకవర్గానికి నేను కూడా ఒక ఆస్పిరెంట్ని, ఎమ్మెల్యే టికెట్ అడిగినవాడిని. ఈ గ్రామంలో పుట్టే ఈ గ్రామంకి ఏమైనా సేవ చేయాలా, 20 సంవత్సరాల నుంచి డెవలప్ కాలేదు, ఎంతో కొంత సేవ జరుగుతుంది, అధికార పార్టీలో ఉన్నాం, పెద్దలతో సంబంధాలు ఉన్నాయి, చేద్దామనంటే ఓటుకు 2,000 రూపాయలు పంచారు, గ్రామానికి 25 లక్షలు ఇచ్చారు. ఆ 20 లక్షలు మా గ్రామస్తులంతా ఎలా చూస్తున్నారంటే యునానిమస్ కనుక అయితే ప్రభుత్వం నుంచి 20 లక్షలు ప్రకటించారు ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, వీళ్ళంతా. కాలేదు కాబట్టి కౌశిక్ రెడ్డి అనేవాడు గ్రామంలో చిచ్చు పెట్టి ఇవన్నీ చేశాడు కాబట్టి 25 లక్షలు ఆయన ఇస్తే ఇది ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి దాన్ని అడ్డుకున్నాడు కాబట్టి దాని కింద జమ పెట్టుకుంటామని గ్రామస్తులంతా తీసుకున్నారు.